భార్యకింతకంటే గొప్ప కానుక ఏదీ ఉండదు. తన భర్తని తాను మళ్లీ పొందగలగడం. జోధా బేగం నువ్వు కలిసి పక్షి భానుకన్నింటికంటే మించిన కానుక ఇచ్చారు. వాడు మళ్లీ బయటికి వచ్చేశాడు అమ్మీజాన్. ఇక నన్ను ఎదిరించేవాడు ఎవడు ఉండడని నేను అనుకున్నాను. జలాల్ షరీఫుద్దీన్ని విడుదల చేసేసి నాకు పోటీగా నిలబెట్టేశాడు. జలాల్ షెహన్షాకి బదులు రాను రాను జోధా బేగం చేతుల్లో కీలు బొమ్మలా తయారైపోతున్నారు. బక్షి బానుడి క్షమించారు, బాగానే ఉంది. కానీ షరీఫుద్దీన్ లాంటి ద్రోహిని క్షమించేయటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. రాకుమారుడు సుజామల్ గారు జోధ్పూర్కి చెందిన 5,000 మంది సైనికులతో వచ్చి మేవాడ్పై దాడి జరిపారు. సలాం వాలేకుం షెహన్షా. వాలేకుం అస్సలాం రారాజా. ప్రణామాలు షెహన్షా. ఆదాబ్. ఏం రాజావారు ఏం నేర్పిస్తున్నారు మీ పిన్నమ్మ గారికి? మన భాష నేర్పిస్తున్నాను. మరి అందుకు బదులుగా మీకేం వస్తోంది? ప్రతిరోజు ఒక కొత్త కదా. మరైతే ఒక్క విషయం చెప్పండి, బాగా నేర్చుకుంటున్నారా మీ కొత్త శిష్యురాలు? మీ విశిష్ట బేగం చాలా చురుకైన వారే షెహన్షా. రహీం, ఏమిటది? మీరు నన్ను చోటీ అమ్మిజాన్ అని పిలవండి. విశిష్ట బేగం అంటారేంటి? ఇవాళ అమ్మిజాన్ మాకు మీరు విశిష్ట బేగం అని చెప్పారు, అందుకే అలా అన్నాం. ఇప్పుడు మీరు వద్దంటున్నారు కనుక ఇక అలా అనంలేండి. అరే, అప్పుడే వెళ్ళిపోతారేంటి? మీకు చదువు చెప్పేశాను కదా, ఇప్పుడు ఇది మేం చదువుకోవాల్సిన సమయం కదా. ఆలస్యం అయిపోయిందంటే అమ్మిజాన్ మా చెవులు మెలిపెడుతుంది. సలాం చోటీ అమ్మిజాన్. సలాం షెహన్షా. చోటీ అమ్మిజాన్, రేపు మేము ఆ పర్వతం కథని పూర్తిగా వింటాం. విశిష్ట బేగం. కానీ పిల్లల్ని ఆకర్షించడంలో కూడా మీకు చాలా నైపుణ్యం ఉంది జోధా బేగం. ఎప్పుడు చూసినా నా నైపుణ్యాల గురించి మాట్లాడతారే. ఊరికే అయినా నైపుణ్యాల గురించి మీ ముందే కదా చెప్తున్నాం మేము. నిజానికి మాతో పాటుగా మిగతా వాళ్ళు కూడా మీ నైపుణ్యాల గురించి చెప్పుకుంటున్నారు, మిమ్మల్ని చాలా బాగా ప్రశంసిస్తున్నారు కూడా. అంటే అందరూ మీ విశిష్టతని గుర్తించారనేగా. నిజంగానే మీరు నన్ను మెచ్చుకుంటున్నారంటే సరే, కానీ గేలి చేస్తుంటే మాత్రం అది ముందే చెప్పండి. మేము ఎంత మాత్రం గేలి చేయటం లేదు జోధా బేగం. ఏ వ్యక్తిలోనైనా ఎన్ని నైపుణ్యాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అందరూ విశిష్ట వ్యక్తిగా గుర్తిస్తారు. కావాలంటే మీరే చూడండి, బాణాలు వేయటంలో, చదరంగం ఆటంలో, పాటలు పాడటంలో మీకు నైపుణ్యత ఉంది. అంతేకాకుండా దొంగతనంగా తుపాకీలోంచి గుళ్ళు తీసేయటంలో కూడా మీకు చాలా నైపుణ్యత ఉంది జోధా బేగం. అంటే మళ్ళీ నన్ను గేలి చేయడం మొదలు పెట్టారా? ఎంత మాత్రం కాదు జోధా బేగం. ఒక రాజపుత్ర విశిష్ట బేగంని గేలి చేయగల ధైర్యం మాకుందా చెప్పండి. అంతేకాదు, ఒక విషకన్యనే గిలగిలలాడించిన మీతో మేం పోటీ పడగలమా చెప్పండి. కానీ మేము ఒకటి చెప్పగలం జోధా బేగం, మీరలా రహీంతో ఎక్కువసేపు ఉండటం, తననంత బాగా చూసుకోవటం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదంతా మాకు ఎంతో నచ్చుతుంది. తన మనోభావాల్ని కూడా మీరు గౌరవిస్తూ తనని ప్రేమించడం మాకు నచ్చుతోంది. అందులో ప్రత్యేకత ఉంది. ఒకవేళ రహీం కథ ఆటగా అనిపించొచ్చు, కానీ నాకు కొత్త భాష నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. జోధా బేగం, మీలో ఉన్న ఈ భావాలే మిమ్మల్ని అందరికంటే విశిష్టురాల్ని చేశాయి. మిమ్మల్ని సలీమా బేగం విశిష్ట బేగంలలో ఒకరిగా అనటం అలా ఉంచి, మీరు మాత్రం మీ పనుల ద్వారా, నిర్ణయాల ద్వారా మిమ్మల్ని విశిష్ట బేగం అంటానికి ఏదో కారణం ఉందని నిరూపించుకున్నారు. అందులో తప్పేమీ లేదు. వాటితోనే మీరు విశిష్టురాలయ్యారు. ఆ రోజు మీరు మా ప్రాణాలు కాపాడడం చూస్తుంటే జోధా, విశిష్టురాలు అనిపించుకోవడానికి మీ ప్రాణాలు కాపాడలేదు షెహన్షా. ఎందుకు కాపాడానంటే, చెప్పండి జోధా బేగం, మీరు మా ప్రాణాలు ఎందుకు కాపాడారు? ఎందుకంటే నేను... అయినా మీరు అలా ఎన్నిసార్లు అడుగుతారు? నేను మీకు ముందే చెప్పాను, ఎందుకంటే మీరు నా భర్త గనుక తమరి ప్రాణాలు నాకు చాలా ముఖ్యమైనవి. ఏదో పదవి కోసమో సత్కారం కోసమో నేను ఆ పని చేయలేదు. ఎందుకంటే చెప్తున్న మాటని సగంలో వదిలేసి అదేమిటో ఊహించుకోమని ఎదుటి వారికే వదిలేసే మీ అలవాటు ఉంది. అది కూడా మీలో ఉన్న గొప్ప నైపుణ్యమే. అదే మిమ్మల్ని విశిష్టురాలుగా చేసింది జోధా. మీకు నన్ను గేలి చేయడం అంటే చాలా ఇష్టం కదూ. పోనీ అలాగే అనుకోండి. కొన్ని క్షణాల పాటు మీతో మనసు విప్పి మాట్లాడడం మాకెంతో ఇష్టం జోధా బేగం. అలాగే మా ఉద్దేశం ఉంది, నిజం కూడా అదే. మీకు మాతో మాట్లాడడం ఇష్టమే కదా జోధా. మీరలా ఎదురుపడినప్పుడు మాట్లాడక తప్పదు కదా. లేదంటే మీరు నన్ను గర్విష్టి అని గేలి చేస్తారు కదా. నిజంగానా?
అంటే మీరు గతి లేక తప్పనిసరి అనుకుని మాతో కలిసి ఉంటున్నారు, గత్యంతరం లేక మాతో మాట్లాడుతున్నారు, అంతేగా జ్యోత? అదేం కాదు షహన్షా, నేను అలా అండంలో నా ఉద్దేశం అది కాదు. మీరేం కంగారు పడకండి జ్యోత బేగం, మీరేం చెప్పదలుచుకున్నారో మాకు అర్థమైపోయిందిలేండి. ప్రస్తుతానికి మాకు ఇక సెలవు ఇప్పించండి, మాకు చాలా పనులున్నాయి. విశిష్ట బేగం గారు, మనం సరైన దారిలోనే వెళ్తున్నామా లేదా అనేది అర్థం కావడం లేదు. వెళ్ళి చూడాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే వెళ్తాను. ఒకవేళ నాతో మీరంతా ఉండడం చూసి తను దాక్కుని ఉండొచ్చు, అందుకని మీరు ఇక్కడే ఉండండి. తను ఇక్కడే దాక్కుని ఉంటాడు. రండి, లోపలికి రండి. రా షరీఫుద్దీన్, రా. నిన్న జోదా బేగం కారణంగా నేను షహన్షాతో కాలం గడపలేకపోయాను, కానీ ఇవాళ నేను తనకి అసలు అవకాశమే ఇవ్వను. షహన్షా సమయం కేవలం నా చెప్పు చేతుల్లోనే ఉంటుంది. నిస్సందేహంగా అమ్మగారు, ఆ హక్కు కేవలం మీ ఒక్కరికి ఉంది. ఆదాబ్ రుకయ్య బేగం. ఆదాబ్. రండి మహామంగా, ఏంటి ఇలా వచ్చారు? నేను తమరి కోసం ఒక కానుక తీసుకొచ్చాను, మీరు కనుక సమ్మతించినట్లయితే అది సమర్పించుకుంటాను. ఇదేంటి? పట్టు వస్త్రాలు, మేలిమి పట్టు వస్త్రాలు. మీకు పట్టు అంటే చాలా ఇష్టం కదా, అందుకనే ప్రత్యేకంగా మీకోసం ఒక వ్యాపారికి చెప్పి తెప్పించాను. దయచేసి స్వీకరించండి. నిజమే, చాలా ఘనంగాను అందంగాను కూడా ఉన్నాయి. శుక్రియా. మీరు ఈ వస్త్రాలు ధరించినప్పుడు మీరు ఈ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తారు. అలాగే షెహన్షా కూడా మిమ్మల్ని ఈ పట్టు దుస్తుల్లో చూసి ఎంతో ఇష్టపడతారు. నేను ఏ దుస్తులు వేసుకున్నా షెహన్షా గారు చాలా ఇష్టపడతారు, కానీ ఇవి నాకు నచ్చాయి. హోషియార్, దీన్ని జాగ్రత్తగా పెట్టు. ఇలాంటి కానుకిచ్చినందుకు శుక్రియా. మాషా అల్లా రుకయ్య బేగం, ఇవాళ తమరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారే, ఆ సంతోషానికి కారణమేమిటో? అదా, ఇవాళ రాత్రి షెహన్షాతో కలిసి నౌకా విహారం చేయాలనుకుంటున్నాను నేను. నౌకా విహారమా? మాషా అల్లా. సరేగాని రుకయ్య బేగం, మీరు ఇలా నౌకా విహారం చేస్తున్నట్టుగా షెహన్షా గారికి తెలియచేశారా? లేదు, ఇప్పుడే వారికి తెలియపరచాలనుకుంటున్నాను. వెళ్ళి షెహన్షా గారికి తెలియజేయి, వారి విశిష్ట బేగం నేటి రాత్రి వారితో నౌకా విహారం చేయాలనుకుంటున్నారని చెప్పు. సరే రుకయ్య బేగం, ఇక నాకు సెలవిప్పించండి. నేను ఖుదాని ఏమని వేడుకుంటానంటే తమరు షెహన్షాతో కలిసి జరిపే నౌకా విహారం సంతోషదాయకం కావాలని. ఖుదా హాఫిజ్. ఆదాబ్.
హిందూ దేశం మీద పెత్తనం చెలాయించాలనే కలలు కన్న అబూల్మాలి ఇలా శిథిలావస్థలో ఉన్న ఒక పూరి గుడిసెలో పడి ఉన్నాడన్నమాట. నీకైతే ఆ అదృష్టం కూడా ఉండదు. అదృష్టం బావుంటే ఈ గుడిసె పక్కనే నీ కోరిక కూడా ఉంటుంది. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను మనస్ఫూర్తిగా మీ గురించే బాధపడుతున్నాను. ఎంతైనా మన ఇద్దరి లక్ష్యం ఒకటే కదా. మనం గనక ఇలాగే తగులు ఆడుకుంటే మనం ఎన్నటికీ కూడా మన లక్ష్యాన్ని సాధించలేము. ప్రస్తుతం నేను కారాగారం నుంచి విడుదలై వచ్చేశాను. ఆజ్ఞాపించండి. తమరి అసంపూర్తి కలని నేను పూర్తి చేస్తాను. నాకు నీ సామర్థ్యం మీద పూర్తి సందేహం ఉంది. అలా చేయడం నీ వల్ల ఎక్కడవుతుంది? నాకన్నీ తెలుసు. బెనజీర్ రహస్యం బయటపడిందంటే అందుకు కారణం నువ్వే. జోదా బేగంకి బెనజీర్ గురించి అసలు నిజం నువ్వే చెప్పేశావు. నీ కారణంగానే నేను వేసిన పథకాలన్నీ విఫలమైపోయాయి. షరీఫుద్దీన్, లేదు, నేను జోదా బేగంకి అసలేం చెప్పనే లేదు. నేను మీకు ఎలాంటి ద్రోహమూ చేయలేదు. నేను విడుదల కావడం వెనుక నా ప్రేయసి ఎంతో ప్రముఖ పాత్ర వహించింది. తన దైవాల్ని ఇవాళ నేను ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాను. సరేగాని ముందు ఇది చెప్పండి, ఒకవేళ నేను మీకు హాని చేయాలనుకుంటే నేనే ఇక్కడికొచ్చి మిమ్మల్ని కలిసేవాణ్ణి కాదు, రాజా సైనికుల్ని పంపించేవాణ్ణి. వాళ్ళు సామ్రాజ్యంలోని నలుమూలలా మీకోసం గాలిస్తున్నారు. బెనజీర్ వల్లే నాకీ గతి పట్టింది. నా ప్రయత్నాలన్నీ భంగమయ్యాయి. తను గనుక తనకు చెప్పిన పని నెరవేర్చి ఉంటే ఈ పాటికి నేను ఆగ్రా గద్దె మీద కూర్చుని ఉండేవాణ్ణి. సరే, నువ్వు చెప్పు, ఇక్కడికెందుకొచ్చావు? ఇప్పుడు నువ్వు జలాల్తో కలిసిపోయావు కదా, తనకి విశ్వాసపాత్రుడివైపోయావు. నేను జలాల్తో ఉన్నమాట నిజమే, కానీ విశ్వాసపాత్రుని మాత్రం కాదు. నేను అగ్రగద్దె నీకు లభించడానికి సాయం చేయదలిచాను. అగ్రగద్దెను సాధించి తీరాల్సిందే నేను. ఆ తరువాత నేను జోదా బేగంని హతమార్చేస్తాను. ఒక్క సంగతి చెప్పండి, జోదా బేగంని అంతం చేస్తే మీకేం లాభం? అది నిజమేలే. ఆ జలాల్ని ఎలా అంతం చేయగలమో ముందు ఆ సంగతి చెప్పు నాకు. బెనజీర్ సంఘటన తరువాత సైనికులు మరింత అప్రమత్తమైపోయారు. అదంతా మీరు నాకు వదిలిపెట్టేయండి. జలాల్ని మీకు అప్పగించే బాధ్యత పూర్తిగా నాదే. కానీ నా శత్రుత్వం జలాల్ ఒక్కడితోనే, అతని కుటుంబంతో కాదు. మీరు నాకో మాట ఇవ్వాలి. జలాల్ మీకు చిక్కాక మీరు జోదా బేగంని, అతని మిగతా బేగంని ఏమీ చేయనని మాట ఇవ్వండి. నేను వాగ్దానం చేస్తున్నాను, నువ్వు గనుక నీ లక్ష్యాన్ని సాధించినట్లయితే నేను ఇంకెవరిని ఏమీ చేయబోను. నీ ఆలోచననేమిటో నాకు తెలియవనుకోక షరీఫుద్దీన్. నువ్వు మాకు జలాల్ని అప్పగించు, నేను నీకు జోదా బేగంను అప్పగిస్తాను. చెవిటి 2 గ్రామాల మీద బందిపోట్ల దాడి జరిగిందా? అలా అయితే నువ్వేం చేస్తున్నావు ఆదం ఖాన్? బందిపోట్లను అడ్డుకునే బాధ్యత మేము మీకు అప్పగించా. అప్పటికీ గ్రామాల మీద దాడి ఎలా జరిగింది? ఆదం ఖాన్, నువ్వు నీ బాధ్యతను నెరవేర్చలేకపోతున్నావు. అటు నువ్వు మాల్వాని సరిగ్గా పాలించడం లేదు, ఇటు ఆ ప్రాంతంలో బందిపోట్ల దాడిని ఆపడం లేదు. షహన్షా, నేను నా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. ఈ సంఘటనలో ప్రజలకు ఎలాంటి హాని జరగలేదు. కానీ ఖాన్ సాబ్, పీర్ మహమ్మద్కి మాల్వా బాధ్యతలు అప్పగించండి. మాకందిన సమాచారం ప్రకారం బాజ్ బహదూర్ మాల్వాని కబళించాలని ప్రయత్నిస్తున్నాడు. మాకెందుకో గట్టిగా అనిపిస్తోంది అక్కడ పరిస్థితుల్ని పీర్ మహమ్మద్ చక్కదిద్దగలడని, బందిపోట్లని బంధించగలడని మాకు అనిపిస్తోంది. తమరి ఆజ్ఞ పాటించబడుతుంది హుజూర్. ఆ విషయంలో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. సరే ఖాన్ సాబ్, మేవాడు సమాచారం ఏంటి? ఇంతవరకు ఏం తెలియలేదు హుజూర్. కానీ మన వార్తాహరుడు అతి త్వరలో ఆగ్రాకి చేరుకుంటాడు. ఎలాంటి వార్త వచ్చినా వెంటనే మాకు తెలియజేయండి. చిత్తం హుజూర్. నేను షెహన్షా గారి వద్దకి వెళ్ళాలి. వారికి ఒక ప్రత్యేక వర్తమానం చెప్పాలి. కుదరదు. ఇప్పుడు వారిని చూడటానికి కుదరదు. షెహన్షా గారు ముఖ్యమైన అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అక్కడికి వెళ్లి అంతరాయం కలిగించడానికి వీల్లేదు. ఆదాబ్ మహామంత్రి గారు. ఆదాబ్. ఏమన్నా సమస్య? ఏం జరిగింది? షెహన్షా గారిని కలవటానికి వచ్చారు. అది ఇప్పుడు వీలు కాదని చెప్తున్నారు. దాసి, నువ్వు షెహన్షా గారికి చెప్పడానికి వర్తమానం తీసుకొచ్చావు కదూ? చిత్తం మహామంత్రి గారు.
అయితే నువ్వొక పంచేయి, ఆ వర్తమానమేదో ఈయనతో చెప్పే. షహన్షా గారి చర్చలు ముగిసిపోగానే వీరే స్వయంగా వెళ్లి వారికి ఆ వర్తమానం తెలియచేస్తారు. చిత్తం. విశిష్ట బేగం షహన్షా గారికి పంపిన వర్తమానం. వారు ఈ రోజు రాత్రి షహన్షాతో కలిసి నౌకా విహారం చేయదలిచారు. ఆవిడ అగ్రసేన్ ఘాట్ వద్ద వారి కోసం ఎదురు చూస్తామని చెప్పారు. సెలవిప్పించండి. ఈ వర్తమానాన్ని షహన్షా గారికి తెలియజేస్తాం మహామంత్రి గారు. విశిష్ట బేగం, జోధా బేగం, షహన్షా గారిని కాపాడిన తర్వాత జోధా బేగం నిజంగానే ఇప్పుడు షహన్షా గారికి అందరికంటే విశిష్ట బేగం అయిపోయారు. అందుకనే ఈ మధ్య ఆవిడిలా వర్తమానాలు కూడా పంపిస్తున్నారు. మంచిదేగా మహామంత్రి గారు. అయినా జోధా బేగంకి ఇలా పంపించే హక్కుంది. షహన్షా గారి ప్రాణాలు కాపాడడానికి ఆవిడ తన ప్రాణాలనే పణంగా పెట్టినవారు. ప్రాణం అన్నిటికంటే విలువైంది. ఇక షహన్షా గారి ప్రాణం అంటే మరింత విలువైంది. తమరు షహన్షా గారికి వారి విశిష్ట బేగమైన జోధా బేగం గారి వర్తమానాన్ని తప్పక తెలియచేయండి. చిత్తం హుజూర్. షహన్షా గారికి జయము జయము. హుజూర్, తమరు చర్చలు జరుపుతున్న సమయంలో ఒక దాసి విశిష్ట బేగం గారి వర్తమానం తీసుకొచ్చింది. మీ విశిష్ట బేగం చాలా చురుకైన వారే షహన్షా. రహీం, ఏమిటది? మీరు నన్ను చోటీ అమ్మిజాన్ అని పిలవండి. విశిష్ట బేగం అంటారేంటి? ఇవాళ అమ్మిజాన్ మాకు మీరు విశిష్ట బేగం అని చెప్పారు, అందుకే అలా అన్నాం. ఆ వర్తమానం ఏంటో చెప్పు. జోధా బేగం తమరితో కలిసి నౌకా విహారం చేయదలిచారు. అందుగాను నేటి రాత్రి ఆవిడ అగ్రసేన్ ఘాట్ దగ్గర మీకోసం వేచి ఉంటారట. వెళ్ళి జోధా బేగం గారికి మా వర్తమానం చెప్పు. నేటి రాత్రి నౌకా విహారానికి మేము తప్పకుండా వస్తామని చెప్పు. రాజకీయాలలో పాచిక పారాలంటే ఏం చెయ్యడానికైనా సిద్ధపడాలి. ఏంటి సంగతి జోదా? ఇవాళ వెన్నెల రేయి కదా, అందుకేనా షహన్షా గారితో కలిసి ఈ నౌకా విహారం? ఇవాళ అకాల వర్షం కురుస్తుందిలే. ఈ మధ్య నీకు మరీ నోరెక్కువైపోయింది మోతి. ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అయినా షహన్షా గారు పిలిచినప్పుడు నేను వెళ్లాల్సిందే కదా. ఇంతకు ముందు నేను షహన్షా గారితో నౌకా విహారం చేసిందాన్ని. ఇదేం గొప్ప విషయం కాదు. అవునవును, ఇది గొప్పది కాదు. గొప్ప విషయం ఏంటంటే మిమ్మల్ని షహన్షా గారు స్వయంగా ఆహ్వానించడం గొప్ప విషయం. గొప్పగా ఉంటుంది కదా జోదా. షహన్షా గారు ఈ జోదా ఒకే నావలో ఒంటరిగా నౌకా విహారం చేస్తే మరి అంతగా పొంగిపోవాల్సిన అవసరమే లేదు. ఏదో ముఖ్యమైన పనుంటుంది. అయినా షహన్షా గారికి మీతో ఏదైనా ముఖ్యమైన పనుంటే మిమ్మల్ని ప్రత్యేక దర్బార్కి రమ్మనేవారుగా. రాత్రివేళ నౌకా విహారానికి ఎందుకు ఆహ్వానిస్తారు? అదంతా నాకు తెలీదు. కానీ నాకు తెలుసుగా, షహన్షా గారి మనసులో మీ మీద అనురాగం అంకురించింది జోదా. ఒంటరిగా మీతో గడిపే అవకాశం కోసం చూస్తూ ఉంటారు. ఒకసారి తీర్థయాత్ర అయితే ఇంకోసారి నౌకా విహారం. ఇక మీరేమో షహన్షా గారి మనసుని అర్థం చేసుకోరు. అదేదో నీకు బాగా అర్థమైపోయింది కదా మోతి. ఇక వెళ్ళిక్కడి నుంచి. నేను ఈ పుస్తకం చదువుకోవాలి. వెళ్ళు. వెళ్తున్నానులే జోదా. షహన్షా గారు స్వయంగా నన్ను నౌకా విహారానికి ఆహ్వానించటమా? మాషా అల్లా, మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? తమరి అందం చూసి చంద్రుడు కూడా సిగ్గుతో మొహం దాచుకుంటాడు. నువ్వు మరీ హోషియార్. ఇదేంటి మోతి, నా కోసం ఇన్ని వస్త్రాలు తీసిపెట్టావే? తీయకపోతే మరి ఇవాళ మీరు అందరికంటే అందంగా కనిపించాలిగా. స్వయంగా షహన్షా గారే మిమ్మల్ని నౌకా విహారానికి రమ్మన్నారుగా. షహన్షా గారు రమ్మన్నంత మాత్రాన ఏమైంది? నువ్వు నన్ను బొమ్మలు తయారు చేద్దామనుకున్నావా? అంతేగా మరి. ఇవాళ సందర్భమే అలాంటిది. నౌకా విహారం, వెన్నెల రాత్రి. ఇవాళ కూడా మీరు గొప్పగా అలంకరించుకోకపోతే జోదా, అందులో ఇక ఆనందం ఏముంటుంది చెప్పండి? వద్దు మోతి, నాకంత అలంకారం వద్దు. మనసులో ఒకటి, బయటొకటి. లోపల పొంగిపోతూనే ఉంది, కానీ నన్ను మాత్రం ఏం చేయొద్దంటుంది. మోతి, నాకు మొత్తం వినిపించేసింది. వినాలనే కదా అన్నాను. ఇక రండి, ఇవాళ మీరేం దుస్తులు ధరిస్తారో ఎంచుకోండి. వద్దు మోతి,
ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే షహిన్షా గారి ముందుకు వెళ్ళదలిచాను. నాకు అతిగా అలంకరించుకోవడం అంటే ఇష్టం ఉండదు. కానీ షహిన్షా గారికి తప్పకుండా నచ్చుతుందిగా. వద్దు మోతి, నాకే అలంకారం వద్దు. అలాగా? అయితే మీ కన్నయ్య మీద ఒట్టేసి చెప్పండి మీకు అలంకరించుకోవడం ఇష్టం లేదని.